గురూజీ, మనకి శాస్త్రాలు పురాణాల్లో చెప్పే పూజలు హోమాల వల్ల మనకి నిజంగానే లబ్ధి చేకూరుతుందా? ఎంతవరకు నమ్మచ్చు అంటారు? మంచి ప్రశ్నమ్మా. మనకి హోమాలు కానీ శాస్త్రాల్లో మనకు చెప్పినట్టు మీరు ఇది చేసుకుంటే క్రియ చేసుకుంటే మనకు లబ్ధి చేకూరుతుంది అంటే 100% లబ్ధి చేకూరుతుంది. 100 కాదు 1000% అని చెప్తాను నేను. ఎందుకు లబ్ధి చేకూర్చదు? ఎందుకు లబ్ధి చేకూర్చదు అనుకుంటున్నారు? ఒక పని, ఒక క్రియ మనం రోజు చేస్తున్న క్రియని కరెక్ట్గా చేసుకోగలిగితే క్రియలోంచి మనకు రావట్లేదా? ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, ఉదయం 6ంటికి 9ంటికి పోతే సాయంత్రం 6ంటి దాకా కూర్చొని జాబ్ చేస్తున్నావు. జాబ్ చేస్తే మనకు జీతం వస్తుందా లేదా? ఆ జీతం అనేది రావడానికి నువ్వు కష్టపడుతున్నావు కదా. ఎక్కడ కూడా కష్టపడి నీకు ఎందుకు రిజల్ట్ రాదో చెప్పు. రిజల్ట్ రావడానికి, క్రియ చేసుకోవడానికి అక్కడ విధానం చేసుకోండి. విధానాన్ని ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా నమ్మి నువ్వు చేసుకోగలుగుతావో ఆ విధానంలో నీకు స్పష్టంగా ఉపయోగం అనేది ఉంటుంది. అది చేయకుండా నువ్వు ఏదో వస్తుందని చెప్పడం అనేది అబద్ధము. కాబట్టి ఏదన్నా ఒక క్రియ మనం చేసుకోగలిగితే ఒక 2 రోజులు ఇదంతా ఎందుకండి, ఊరికి మీరు గంటలు చేస్తున్నారు కదా, ఒక 2 రోజులు కూర్చొని ఓం నమః శివాయ అనండి, లేదా మీకు వచ్చిన ఉచ్చారణ చేయండి. దానిలో ఎంత రిజల్ట్ ఉంటుంది చెప్పండి. పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి మాత్రమే చాలు. అదొక్కటి వస్తే చాలు కదా. ప్రపంచం మొత్తం మన చుట్టే ఉంటుంది. ఇప్పుడు నేను నెగిటివ్ శక్తితో ఓ అని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే నాకు నెగిటివ్ శక్తే కనపడుతుంటది. నేను ఎక్కడ తినడానికి కూడా ఉండదు. తినేటప్పుడు కూడా నేను ఏడుస్తూ కూర్చున్నాను, నాకు అరుగుదల కూడా కాదు. అదే పాజిటివ్ శక్తి ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సొసైటీ బాగుంటుంది, మనం బాగుంటాం. నీకు ఎందుకు రిజల్ట్ రాదో చెప్పండి. ఇప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి వచ్చి బాగున్నారండి అన్నదానికి ఏమా బాగున్నావు అన్నదానికి తేడా లేదా? బాగున్నారమ్మా అన్న అనుకోండి, మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. గురుగారు బాగున్నారమ్మా అన్నారు, ఆయన నన్ను అమ్మలాగా భావించారు, బాగున్నారన్నారు అంటే నా హెల్త్, నా విషయాలన్నీ కూడా ఆయన చూస్తున్నారు కాబట్టి బాగున్నారమ్మా అన్నారు, హ్యాపీ. బాగున్నావమ్మా అంటే ఈయన నన్ను బాగున్నావా అంటే నన్ను నాశనం చేయాలని ట్రై చేస్తున్నాడా, లేకపోతే ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నాడా, లేదా నేను హెల్త్ బాగుపోవడానికి కోరుకుంటున్నాడా? ఒకటే మాట ద్వంద్వార్థాలనిస్తుంది. ఇది కూడా అంతే. కాబట్టి మనం చేసుకునే క్రియ అనేది ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడటం కాదు, సొసైటీకి ఉపయోగపడితే మనం కూడా ఉపయోగపడుతుంటాం. కాబట్టి క్రియలు అనేది చేసుకోవడం మంచిదని చెప్తాను నేను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ అమ్మా.